హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు స్టీరియో గేమ్స్ అనే ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మెయిన్నెట్లో ఉంది ఆల్రెడీ. ఇది వచ్చేసి బేసిక్గా ఏంటంటే వెబ్3లో గేమింగ్ వెబ్సైట్ అనమాట, స్టీరియో గేమ్స్ అని. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ స్టేజ్లో అనేది ఉంది ఈ ప్రాజెక్టు, చాలా లాస్ట్ స్టేజ్లో అనేది ఉంది. టోకెన్ అనేది కూడా వెరీ సూన్ అనేది రిలీజ్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ అఫీషియల్గానే చెప్తున్నారు లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసుకుంటే అండ్ ఈ టోకెన్ వచ్చేసి Q1 2025 అంటే లైక్ జనవరిలో రావచ్చు మ్యాక్సిమమ్. ఒకవేళ లేట్ అయితే ఫిబ్రవరి, మార్చి ఆ 2 monthsలో అయితే పక్కా వచ్చింది. మార్చి అయిపోయే లోపు, మార్చి ఎండింగ్ లోపు అయితే టోకెన్ అనేది రిలీజ్ అయ్యింది. ఇది లాస్ట్ ఛాన్స్. ఒకవేళ ఎవరైతే లైక్ ఈ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ అయితే ఇది. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫండింగ్ అయితే మీరు చూసుకుంటే 55 million ఫండింగ్ అనేది ఉంది ఓన్లీ ఈ ప్రాజెక్ట్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే బినాన్స్ ల్యాబ్సే 15 million అనేది ఫండింగ్ అనేది ఈ ప్రాజెక్ట్కి అయితే పెట్టేశారు. సో పక్కాగా బినాన్స్ లిస్టింగ్ అయితే వచ్చింది, అందులో ఏ డౌట్ లేదు. అండ్ యానిమోకా బ్రాండ్స్ ఇట్లాంటి లైక్ బిగ్ ఇన్వెస్టర్స్ కూడా ఇందులో అయితే 40 million వరకు అయితే అమౌంట్ అనేది పెట్టేశారు. టోటల్గా 55 million అయితే రైజ్ చేసింది ఈ ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి 80 million అయితే రైజ్ చేశాయి. సో అయితే అది మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బేసిక్గా ఫ్రీ అయితే కాదు, ఎందుకంటే ఇది టెస్ట్ నెట్ వీడియో కాదు, ఇది మెయిన్ నెట్ ఇంటరాక్షన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఓన్లీ టెస్ట్ నెట్సే కాదు, ఏమన్నా కొంచెం ఒక $2 to $3, $5 లోపు ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి కూడా ఏవైనా మంచి ప్రాజెక్ట్స్ ఉంటే చెప్పమని చెప్తున్నారు. సో అందుకని ఈ ప్రాజెక్ట్ గురించి అయితే చెప్తున్నాను నేను. సో అయితే అది ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే లైక్ మీకు ఒక $2 to $3 అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. BNBలో కావాలి అది కూడా. ఒకవేళ మీకు బైబిట్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే అక్కడ బై చేసేసి BNB అనేది మీ మెటామాస్క్ అయితే విత్డ్రా అయితే చేసుకోండి. ఒక $2 or $3 BNB అనేది విత్డ్రా అయితే చేసుకోండి. ఒకవేళ లేదంటే మీ దగ్గర ఆల్రెడీ వేరే నెట్వర్క్స్లో లైక్ ఆర్బిట్రంలో ఈథీరియం కానీ, లేదంటే ఆప్టిమిజంలో ఈథీరియం కానీ అట్లా ఏమైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇదిగో ఈ relay.link అనే వెబ్సైట్లోకి వచ్చేసి మీరు ఇక్కడ వాలెట్ అనేది కనెక్ట్ చేసేసి ఇక్కడ పైన ఆర్బిట్రం పెట్టేసుకొని ఇక్కడ కింద BNB పెట్టేసుకొని డైరెక్ట్ మీరైతే బ్రిడ్జ్ చేసుకోవచ్చు అందులో ఉన్న ఫండ్స్. ఒకవేళ మీ దగ్గర వాలెట్లో ఆల్రెడీ ఉంటే, వేరే చైన్స్లో ఉంటే మీరు అట్లా ఫండ్స్ అనేది బ్రిడ్జ్ చేసుకోండి. BNB చైన్కి BNB కాయిన్లోకి రావాలి. సో అయితే అది మీకు అర్థమైంది అనుకుంటా. వీళ్ళు ఇక్కడ అఫీషియల్గానే చెప్తున్నారు ఫైనల్ కాల్ టు ఎర్న్ ఎక్స్టర్ అని. స్టీరియో గేమ్స్ టిక్కర్ వచ్చేసి ఎక్స్టర్ అని పెట్టాడు వీళ్ళు టీజీ అయితే ఇంకా తీసుకొని వస్తారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎట్లా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా చెప్తాను, మీరు 1 by 1 అయితే ఫాలో అవ్వండి. ఈ కావాల్సిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసాక కనెక్ట్ అయితే చేయండి మీ మెటామాస్క్ వాలెట్ అయితే. ఇక్కడ కనెక్ట్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ ఫ్రమ్లో బినాన్స్ స్మార్ట్ చైన్ ఉండాలి అండ్ 2లో స్టీరియో చైన్ ఉంచేసాక తర్వాత మీరు స్మాల్ అమౌంట్ లైక్ $1.5 అయినా పర్లేదు బ్రిడ్జ్ చేయండి. బ్రిడ్జ్ చేశాక ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, స్టార్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ గ్యాస్ ఫీజ్ అనేది మీకు ఎక్కువ చూపిస్తుంది. $0.5 కంటే అబోవ్ ఉంటే చేయకండి. మార్నింగ్ టైంలో ట్రై చేయండి, అప్పుడు గ్యాస్ ఫీజ్ తక్కువ ఉంటుంది. లైక్ $0.3 అట్లా గ్యాస్ ఫీజ్ పడుతుంటే ఓకే, మీరు కన్ఫర్మ్ చేయొచ్చు ట్రాన్సాక్షన్. ఒకవేళ అంతకంటే ఎక్కువ పడుతుంది అంటే మీరు మార్నింగ్ టైంలో చేయండి. ఏ ట్రాన్సాక్షన్ అయినా కానీ మెయిన్ ట్రాన్సాక్షన్ ఎర్లీ మార్నింగ్ 6 to 8 లోపు అయితే చేయండి. సో ఈ ట్రాన్సాక్షన్ చేసే లోపు 3 minutes అయితే మనకి టైం అయితే పట్టిద్ది. స్మార్ట్ చైన్లో కన్ఫర్మ్ అయిపోయాక 3 minutes తర్వాత మనకి ఈ స్టీరియో చైన్కి అయితే వస్తుంది. దానికి అంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ అయితే ఓపెన్ చేసేసి క్లిక్ కొట్టేసి తర్వాత సైన్ ఇన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టాక మనకి ఇట్లా అయితే ఓపెన్ అయిపోయింది. సక్సెస్ అని, కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బీఫ్రెండ్ AI అని, అదైతే మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాలెట్ అని ఉంది కదా, వాలెట్ అనేది క్లిక్ చేసి అయితే స్టీరియో వాలెట్ అని ఉంది కదా, అక్కడైతే ఆప్టైన్ అయితే మీరు క్లిక్ చేయండి. ఆప్టైన్ క్లిక్ చేస్తే మీకు మీ వాలెట్ అయితే క్రియేట్ అయ్యింది. ఈ వాలెట్ ఎందుకు యూజ్ అయ్యింది అంటే అది ఇన్ గేమ్ వాలెట్, మీకు చూసుకోవచ్చు ఇది మీ ఇన్ గేమ్ వాలెట్. సో తర్వాత వచ్చేసి కింద యాడ్ వాలెట్ అని ఉంది కదా పెయిడ్ వాలెట్ సెక్షన్లో, అదైతే మీరు క్లిక్ చేసేసి ఇక్కడైతే మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మెటామాస్క్ వాలెట్ అనేది కనెక్ట్ చేసేసుకున్నాక ఇక్కడ మీరు చూసుకుంటే పైన ఉన్నదేమో మనకి ఇన్ గేమ్ వాలెట్, కింద ఉన్నదేమో పెయిడ్ వాలెట్స్లో ఉందేమో మన మెటామాస్క్ వాలెట్. సో తర్వాత ఇక్కడ బీఫ్రెండ్ AI అని ఉంది కదా, స్క్రీన్లోకి వచ్చేయండి. ఆ స్క్రీన్లోకి వచ్చేసా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన వాలెట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా కిందన మీరు చూసుకుంటే 0 points అనేది ఉంది కదా. సో మీకు 10 points ఫ్రీగా రావాలి అంటే
అక్కడ మీరైతే కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఇన్విటేషన్ మల్టిప్లేయర్ అనేది క్లిక్ చేసేసి ఇక్కడైతే మీరు కోడ్ ఎంటర్ చేస్తే 10 పాయింట్స్ అయితే వస్తాయి. అవసరం లేదనుకున్న వాళ్ళు వదిలేయండి. కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది కనిపించే కోడ్. ఈ కోడ్ అయితే మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. సో తర్వాత వస్తే మీకు ఇప్పుడు చూసుకుంటే 10 పాయింట్స్ అనేది యాడ్ అయింది. తర్వాత వాలెట్ సెక్షన్లోకి వెళ్ళండి. వాలెట్ సెక్షన్లోకి వెళ్ళి మన ఇన్ గేమ్ వాలెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్నాక ఇక్కడ మీకు పార్టికల్ నెట్వర్క్ అయితే ఓపెన్ అయ్యింది. ఆ వాలెట్ ఓపెన్ అయిపోయాక సెట్టింగ్స్లో అకౌంట్ సెక్యూరిటీలోకి వెళ్ళి మీ ఈమెయిల్ అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసాక సెండ్ కోడ్ అని ఉంది కదా ఆప్షన్, ఆ సెండ్ కోడ్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఏమైందంటే మీ మెయిల్కి అయితే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. వచ్చిన కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసాక కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అనేది క్లిక్ చేశాక మీకు కన్ఫర్మ్ అయిపోయింది. అట్లానే సేమ్ మీరు మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్ కూడా సెట్ చేసుకోండి. నేనైతే చూపించట్లేదు ఇందులో. ఫోన్ నెంబర్ కూడా సెట్ చేసుకోండి. అండ్ మాస్టర్ పాస్వర్డ్ ఉంది కదా, మాస్టర్ పాస్వర్డ్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. లైక్ మీ మెటామాస్క్ ఓపెన్ చేసి అట్లా పాస్వర్డ్ అడుగుద్దో అట్లానే ఇక్కడ పాస్వర్డ్ అయితే అడిగిద్ది మీరు వాలెట్ ఓపెన్ చేసినప్పుడు. ఇంకేం వాలెట్ తర్వాత మీరు ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా, అది అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ ప్రొఫైల్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. అకౌంట్ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ అయితే క్లిక్ చేశాక ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ టు అప్డేట్స్ వాయా ఈమెయిల్ అని ఉంది కదా, అదైతే మీరు టర్న్ ఆన్ చేసి పెట్టుకోండి. సో కంగ్రాచులేషన్స్ వస్తుంది. తర్వాత చేంజ్ అవతార్ క్లిక్ చేసి అప్లోడ్ అనేది క్లిక్ చేసి మీరు ఏదో ఒకటి మీ దగ్గర ఉన్నది ఏదో ఒకటి అయితే లోగో అయితే ఇచ్చేసుకోండి. పిఎన్జీ కానీ అట్లాంటివి ఏమైనా ఇమేజెస్ ఉంటే. సో అప్డేట్ అనేది క్లిక్ చేశాక మీకు ఇమేజ్ అయితే అప్డేట్ అయిపోయింది. తర్వాత అబౌట్ మీలోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి అప్డేట్ చేసేయండి. అబౌట్ మీలో ఏదైనా పర్లేదు, మీరు ఏది ఇచ్చినా ఓకే. మీరు జస్ట్ ఏదో టైప్ చేయండి మీ గురించి ఇంట్రడక్షన్ అయితే. సో తర్వాత అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళి గూగుల్ అనేది మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం కాబట్టి అక్కడ మీరు చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ట్విట్టర్ అనేది బైండ్ చేయండి. ఒకవేళ వర్క్ అవ్వకపోతే తర్వాత ట్రై చేయండి, ప్రాబ్లం ఏం లేదు ఏవైనా వర్క్ అవ్వకపోతే. సో తర్వాత డిస్కార్డ్ అనేది సేమ్ అంతే ఆథరైజ్ చేయండి. ఆథరైజ్ చేసేసాక అంతే. మీరు ఫేస్బుక్ కూడా కావాలంటే మీ ఫేస్బుక్ ఉంటే ఆ ఫేస్బుక్ని కూడా బైండ్ చేసుకోవచ్చు. సో తర్వాత సెక్యూరిటీలోకి వెళ్ళిపోయి 2FA సెక్యూరిటీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మీరు కావాలంటే పెట్టేసుకోండి. అండ్ సైన్ ఇన్ పాస్వర్డ్ కూడా మీకు కావాలంటే అవన్నీ సెట్ చేసుకోండి. నేనైతే వీడియోలో అయితే చూపించట్లేదు. సో మీకు కావాలంటే అక్కడ మెయిల్ అనేది ఎంటర్ చేసేసి వెరిఫికేషన్ కూడా వస్తుంది, అట్లా సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఎక్స్టీరియో బేటా అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఆ బ్యానర్ అయితే క్లిక్ చేసి మీకు ఈ స్క్రీన్కి అయితే వస్తారు. వచ్చాక కొంచెం కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేశాక ఇక్కడ మనకి టాస్క్లు అనేవి ఉంటాయి. ఇక్కడ మీ డైలీ వచ్చేసి అక్కడ పైన కమాండ్ ఉంది కదా, ఆ కమాండ్ని చదివేసి మీరు ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అది చదివేసి ఆ బాట్ని అయితే మీరు రిక్వెస్ట్ చేయాలి. లైక్ ప్లీజ్ చేసుకోవాలన్నమాట. మీరు కనుక ఆ బాట్ని ప్లీజ్ చేసి వెయిట్ చేయించగలిగితే, అంటే ఆ బాట్ని సాటిస్ఫై చేయగలిగితే మీకు పాయింట్స్ అనేది జనరేట్ అవుతాయి, ఎక్కువ పాయింట్స్ అనేవి. ఇక్కడ మీకు కోఆపరేషన్ వాల్యూ అని ఉంది కదా, సో అట్లా నేను ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. నార్మల్గా నేను ఇచ్చానని మీరు ఏది పడితే అది ఇవ్వద్దు. మీరు అక్కడ పైన చదవండి, ఆ పారాగ్రాఫ్లో ఏముందో చదివేసి దానికి రిప్లై ఇవ్వండి. ఈ బాట్ని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాటిస్ఫై అనేది చేయాలి, లైక్ ప్లీజ్ చేయాలన్నమాట, అంటే బ్రతిలాడుకోవాలన్నమాట. సో అట్లా అనేది మీరు చేయండి. చేశాక ఇక్కడ 3 టైమ్స్ అనేది ఉంటుంది. 3 ఆప్షన్ లైక్ 3 ఛాన్సెస్ ఉంటాయి. 3 ఛాన్సెస్ మీరైతే యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకుంటే మీకు ఇక్కడ కోఆపరేషన్ వాల్యూ అని ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో కోఆపరేషన్ వాల్యూ 50 ఉంది కదా, 50 చూపిస్తుంది కదా. సో అక్కడ మీరు కనుక మంచిగా కాన్వర్జేషన్ అనేది బిల్డ్ చేయగలిగితే బాట్ తోటి స్కోర్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ స్కోర్ 50 అబోవ్ ఎంత ఉంటే అన్ని టోకెన్స్ అయితే మీకు వస్తాయి. టోకెన్స్ అంటే ఇక్కడ పాయింట్స్ అనుకోండి. సో అయితే అది మ్యాటరు. అట్లా మీకు లైక్ ఇదేంటంటే ఎవ్రీ కాన్వర్జేషన్కి టైం అనేది పట్టిద్ది. ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ కాన్వర్జేషన్కి 1 మినిట్ అట్లా గ్యాప్ ఉంటుంది, టైం పట్టిద్ది, రోడ్ చేస్తూ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ కంప్లీట్ AI మిషన్ ఉంది కదా, సో అదైతే మీరు క్లిక్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ అయిపోయింది. నేను సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాను, అందుకని నాకు ఇక్కడ ఒకటే వచ్చింది బేస్ టోకెన్. సో మీరు మంచిగా ఆన్సర్ చేస్తే 10, 20 అట్లా వస్తాయి, 30, 40, 50 కూడా వస్తాయి. సో తర్వాత వచ్చేసి మీరు క్లెయిమ్ చేసుకోవాలి వాటిని. సో అక్కడ కన్ఫర్మ్ కొట్టేయండి. మీ వాలెట్లో గ్యాస్ ఫీజ్ అనేది ఉండాలి. నేను స్టార్టింగ్లో బ్రిడ్జ్ చెప్పాను కదా, అట్లా ఒకవేళ ఇక్కడ మీకు నాట్ ఎనఫ్ గ్యాస్ ఫీజ్ అని ఇట్లా నాకు చూపించినట్టు చూపిస్తే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. లైక్ వెబ్సైట్ని మళ్ళీ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి మళ్ళీ వాలెట్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. లోడ్ అయిపోయింది మీ గ్యాస్ ఫీజ్ అయితే. సో ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక మీకు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో బేస్ పాయింట్స్, ఆ బేస్ పాయింట్స్ అనేది పైన యాడ్ అవుతాయి. ఓన్లీ ఇక్కడ ఈ బాట్ దగ్గర మీరు క్లెయిమ్ చేసుకున్న పాయింట్స్ బట్టికే ఇక్కడ పైన బీఫ్రెండ్ AI రివార్డ్స్లో మీకు స్కోర్లు యాడ్ అవుతాయి. మిగతా పాయింట్స్ అన్నీ మీకు యాడ్ అవ్వవు, అవన్నీ టాస్క్ స్కోర్ కింద క్యాలిక్యులేట్ అవుతాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మిషన్ వచ్చేసి కంప్లీట్ AI అని కదా, అది మీరు క్లిక్ చేసుకుంటే సో ఇట్లా వస్తుంది. తర్వాత మీరు ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. ఎవ్రీథింగ్ మీరు ఏది క్లెయిమ్ చేసుకోవాలన్నా కానీ ట్రాన్సాక్షన్ అయితే పక్కా చేయాలి. స్టీరియో చైన్లో BNB అయితే గ్యాస్ ఫీజ్ అయితే
అవసరం అయితే ఉంటుంది. సో అయితే అది తర్వాత మీరు ఇట్లా ఇప్పుడు చూసుకోవచ్చు టాస్క్ స్కోర్ ఉన్నది కదా, ఈ టాస్క్ స్కోర్ వేరు, పైన కనపడే మీకు పాయింట్స్ వేరు. సో ఆ టాస్క్లో ఉన్నట్లు తర్వాత సెకండ్ టాస్క్ ఏంటంటే షేర్ చేయాలి మనము. ఆ షేర్ అనేది క్లిక్ చేయండి. షేర్ అనేది క్లిక్ చేశాక మీకు వెంటనే లోడ్ అవ్వకపోవచ్చు, ఒక 1 minute అట్లా టైం పట్టిద్ది. సో తర్వాత మీరు ఏంటంటే ట్విట్టర్లోకి అది తీసుకెళ్ళిద్ది, ఆ పోస్ట్ పెట్టిద్ది, పోస్ట్ అనేది పోస్ట్ చేయండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే మనకి బైబిట్ నుంచి క్లెయిమ్ చేసుకుంటే 3 points వస్తాయి ఎక్స్ట్రా బోనస్గా. వీళ్ళు బోనస్ ఈవెంట్ అనేది రన్ చేస్తున్నారు, నార్మల్ ఈవెంట్ కాకుండా. ఇదిగో ఈ బైబిట్ వాలెట్ ఉంది. మీరు కావాలంటే మీ మెటామాస్క్ ఏదైతే ఉందో ఈ వాలెట్ డౌన్లోడ్ చేసుకొని సేమ్ 12 words మెటామాస్క్ 12 words ఇందులో ఇంపోర్ట్ చేసేసుకొని ఈ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీకు ఇందులో లైక్ స్టీరియో గేమ్స్లో ఆ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకొని క్లెయిమ్ చేసుకుంటే మీకు 3 points అయితే వస్తాయి. అంటే ఎక్స్ట్రా వస్తుంది, 1 వచ్చేటప్పుడు 2 వస్తాయి, అట్లా వస్తాయి. మీకు ఎట్లా కనెక్ట్ చేసుకోవాలంటే సైన్ అవుట్ ఆప్షన్ ఉంది కదా, సైన్ అవుట్ ఆప్షన్ క్లిక్ చేసి తర్వాత మళ్ళీ సైన్ ఇన్ అయ్యాక మీరు మెటామాస్క్ తోటి అయితే సైన్ ఇన్ అయితే అవ్వండి. సారీ, బైబిట్ తోటి అయితే సైన్ ఇన్ అయితే అవ్వండి. అట్లా అవ్వడం వల్ల మీకు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. నేనైతే చేయట్లేదు, మీరు కావాలంటే ఎక్స్ట్రా పాయింట్స్ కావాలనుకుంటే చేసేసుకోండి, ప్రాబ్లం లేదు. వాళ్ళు బోనస్ ఈవెంట్ అయితే రన్ చేస్తున్నారు. సో అట్లా మీరు ఇవన్నీ అయితే క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఫాలో ట్విట్టర్, ఇవన్నీ జాయిన్ టెలిగ్రామ్, రీట్వీట్ చేయండి, లైక్ చేయండి అని. అండ్ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా యావరేజ్ పర్ఫార్మెన్స్, అవసరం పర్ఫార్మెన్స్ అని. ఇవన్నీ ఎట్లా వస్తాయి మీకు అంటే ఇక్కడ పైన బాట్కి మీరు కనుక కరెక్ట్గా కనుక రిప్లై ఇవ్వగలిగితే, అంటే స్కోర్ ఎక్కువ చేయగలిగితే మీకు అక్కడ కిందన 2 టాస్క్లు ఉన్నాయి కదా, ఆఫ్సమ్ అండ్ యావరేజ్ అని టాస్క్లు. ఆ టాస్క్లు కూడా వెరిఫై అయిపోతాయి. అందులో కూడా మీకు పాయింట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కింద ఏవైతే టాస్క్లు ఉన్నాయో ఆ టాస్క్లో పాయింట్స్ అన్నీ మీకు పైన అయితే యాడ్ అవ్వవు, మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్స్ వేరు, ఈ స్కోర్ వేరు. పైన మనకు కనిపించే ఫ్రెండ్స్ సంథింగ్ ఏదో ఉంది కదా, ఆ స్కోర్ అయితే వేరు. ఆ 2 డిఫరెంట్ ఉంటాయి. సో మీరు అదైతే గమనించాలి. సో ఎవ్రీడే అయితే మీరు ఈ మిషన్కి వచ్చేసి ఎవ్రీడే అయితే మీరు అట్లా స్కోర్ చేసేసి తర్వాత క్లెయిమ్ అయితే చేసుకోవాలి. ఆ క్లెయిమ్ చేసుకున్నవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి ఈ పాయింట్స్ అయితే. ఓన్లీ బాట్కి ఏదైతే మీరు ఆన్సర్ చేస్తున్నారు ఏఐ బాట్కి, ఆ స్కోర్ అంతా మీకు క్లెయిమ్ చేసుకున్న స్కోర్ అంతా అయితే అక్కడ కనిపిస్తుంది. సో అట్లా. అండ్ వీళ్ళు ఇక్కడ అఫీషియల్గానే చెప్పేస్తున్నారు, మీది ఏదైతే పాయింట్స్ అనేది క్లెయిమ్ చేశారో ఆ పాయింట్స్ని స్టీరియో టోకెన్స్గా కన్వర్ట్ చేస్తాము టీజీఈలో అని చెప్పేస్తున్నారు. సో అంతేగా వీడియో అయితే మీరు ఏం చేయాలంటే డైలీ ఏం లేదు, జస్ట్ ఆ బాట్ ఉంది కదా, ఆ బాట్ని అయితే ఇక్కడ మీరు కనిపిస్తున్నట్టు ఈ బాట్ని అయితే డైలీ 3 times అయితే కరెక్ట్గా చదవండి. ఇక్కడ పారాగ్రాఫ్ ఏదో ఉందో అది చదవండి, చదివేసి ఆన్సర్ అయితే చేయండి. లైక్ 3 times కాన్వర్జేషన్ అయితే కొంచెం నడిచిద్ది బాట్కి మనకి మధ్యలో. సో అట్లా మీరు బాట్ని కనుక సాటిస్ఫై చేయగలిగితే మీకు ఈ స్కోర్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీకు స్కోర్ ఎంత ఇంక్రీజ్ అయితే అన్ని పాయింట్స్ అయితే వస్తాయి. సో ఈ బేస్ స్కోర్ అయితే మీకు ఇక్కడ యాడ్ అవుద్ది. మీరు